శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఉత్సూతే సుఖమితి ఉత్సవః అని ఒక నానుడి. అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి కార్యక్రమానికి ఉత్సవము అని పేరు. ఇక్కడ దైవ కార్యక్రమం అయితే, దైవానికి సంబంధించినటువంటి ఉత్సవం అయితే అది మరింత ఆనందాన్ని కలిగిస్తుంది అనేది మనందరి ఆలోచన. ఎందుకు అనంటే వ్యక్తిగతమైనటువంటి ఉత్సవాలు ఏవి కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించలేవు. కొందరికి మాత్రమే పరిమితమై ఉంటాయి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా. భగవంతుడికి సంబంధించినటువంటి ఉత్సవం ఏదైనా సరే అది లోకహితాన్ని కలిగించేటటువంటిది, లోకంలో ఉండే అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి ఉత్సవం అవుతుంది. అందుకని అపరిమితమైనటువంటి ఆనందం కలిగించేటటువంటి భగవత్ కార్యక్రమాల్ని మనం ఉత్సవము అని పిలుచుకుంటాం. మనుషులు వివాహం చేసుకుంటే ఉత్సవము అని పిలవరు. కేవలం దేవ కళ్యాణాలు మాత్రమే ఉత్సవాలుగా పిలువబడతాయి. దాంట్లో ఉన్నటువంటి కారణం అది. అలాంటి ఒక మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అది ఏమిటి అంటే శ్రీ అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం. ఈ నెల 27వ తేదీన అంగరంగ వైభవంగా జరగబోయేటటువంటి ఈ కళ్యాణానికి మీ అందరినీ సమాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్క 2 మాటలు స్వామివారి కళ్యాణాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అలర్ మేల్ మంగై, ఇది ద్రవిడ శబ్దం, ద్రవిడ భాషలో చెప్పబడ్డటువంటి మాట. అలర్ మేల్ మంగై. అలర్ మేల్ మంగై అన్న మాటకు అర్థం ఏమిటి అనంటే ఆ పదమే మనం కాలక్రమంలో అలమేలు మంగగా మారిపోయింది. ఇక్కడ ఆ శబ్దానికి ఉన్న అర్థం ఏమిటి అనంటే పుష్పము మీద నివసించినటువంటి యువతి అని అర్థం. ఇది ద్రవిడ శబ్దం. మన తెలుగులో